హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాననమాట. సో, దానికోసం నేను ఆనియను, పచ్చిమిర్చి, క్యాప్సికము, క్యారెట్టు అన్నీ నేను రెడీగా పెట్టుకున్నాననమాట. సో, వీటన్నిటిని నేను కట్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేస్తున్నాననమాట. సో, మనకు చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది, ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! నేనైతే ఇది ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్‌లో ఒక రెసిపీ అనమాట. సో, ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! మనం అన్నీ కట్ చేసుకున్నామంటే ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఫస్ట్ వీటన్నిటి ముందు కట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయొచ్చులని ఫస్ట్ వీటన్ని కట్ చేసి ముందు పక్కకు పెట్టేసాననమాట. సో, నేనైతే ఇట్లా చేస్తాననమాట. సో, మీరెలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి నేను క్యాబేజీ కూడా వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. సో, మనకి వేస్తే అన్నీ వేస్తేనే బాగుంటుంది కదా ఎగ్ ఫ్రైడ్ రైస్. సో, వేస్తున్నాను అనమాట. సో, నాది లెఫ్ట్ హ్యాండ్ కటింగ్ కదా, అలా ఉంటుంది అనమాట. సో, నేను రైట్ హ్యాండ్తో ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే రావట్లేదు. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా కట్ చేస్తున్నాను. మన క్యాప్సికమ్ మొత్తం అవసరం లేదు, హాఫ్ సరిపోతుంది. హాఫ్ మీద ఇంకొక చిన్న ముక్క వేస్తే సరిపోతుంది. నేనైతే మొత్తం వేయలేదనమాట. సో, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేశాను. గ్రీన్ చిల్లీ చిన్న స్లైసెస్ లాగానే అందులో మనకి మిక్స్ అయిపోతే మనం పెద్దగా వేసిన తీసి పక్కన పెడతారు కదా. సో, కొంచెం చిన్నగా వేసాను అనమాట. కట్ చేసినామంటే అందులో కలిసిపోతుంది, ఫ్రై అవుతుంది కాబట్టి తినేస్తారనమాట పిల్లలు. వెల్లిపాయ కూడా నేను చిన్న స్లైసెస్ లాగా కట్ చేశాను. చాలా చిన్నగా కట్ చేశాను అనమాట. ఇవి కూడాను వెజిటేబుల్ కట్ చేయడం కూడా ఒక ఆర్ట్ అనమాట. సో, నాకు అంత ఫాస్ట్గా అంతగా పర్ఫెక్ట్గా అయితే నాకేం రాదు, నార్మల్గానే చేస్తారనమాట. కొంతమంది అయితే చాలా ఫాస్ట్గా కట్ చేస్తారనమాట. సో, నేను స్లోను కాదు, ఫాస్టు కాదు, మీడియం అనమాట. సో, మీలో ఎంతమంది వెజిటేబుల్ ఫాస్ట్‌గా కట్ చేస్తారో కామెంట్ చేయండి. త్రీ ఎగ్స్ తీసుకున్నాను అనమాట. కొంచెం పెప్పర్ వేసాను, కొంచెం సాల్ట్. ఇవి మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేద్దాం. సో, ఇవి అయితే ఫస్ట్ ముందు నేను ఫ్రై చేసి పక్కకు పెట్టేశాను అనమాట. మనం ఇందులోనే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేస్తే అంత మంచిగా అనిపించదు. సో, మనం ఫస్ట్ దీన్ని ఫ్రై చేసి పక్కకు పెట్టిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో, నేనైతే ఇలాగే ఫ్రై చేసి పక్కకు పెట్టి తర్వాత ఆ వెజిటేబుల్ ఫ్రై అయిన తర్వాత వేస్తానన్నమాట. ఇది మొత్తం తీస్తే ఆల్రెడీ ఇందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకెంతో ఆయిల్ అవసరం లేదు. సో, నేను ఒక స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఎగ్ ఫ్రైలో అందులో కూడా మనకు ఆయిల్ ఉంది కదా, అదే ఇది సరిపోతుంది ఈ ఆయిల్. సో, ఇవన్నీ కొంచెం ఇవి ఫస్ట్ మాత్రం వెల్లిపాయ వేసాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేద్దాం మనం. నెక్స్ట్ ఆనియను. సో, నా ఆనియన్ కూడా ఫ్రై అయింది కదా. క్యాప్సికము, గ్రీన్ బీన్స్ అన్నీ వేసేసాను అనమాట.
క్యాబేజీ ఇవన్నీ మంచిగా మనకు ఫ్రై అవుతాయి కదా. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రై కూడా అందులో వేసేద్దాం. మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేద్దాం. సో నేను ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కలిపేసి కాసేపు మూత పెడతాను అనమాట. మూత పెట్టామంటే మంచి మన ఫ్రై అవుతుంది కదా. కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి మూత పెడదాం. ఎంతో కాదు, జస్ట్ 3 or 4 మినిట్స్ అంతేను. ఆ లోపు నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టాను కదా, ఇదనమాట. సో నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, 2 గ్లాసెస్ తీసుకున్నా చిన్న గ్లాస్తో. సో మనం చేసుకునే దాన్ని బట్టి మనం వెజిటేబుల్స్ మనము ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను చేసే క్వాంటిటీకి ఆ వెజిటేబుల్స్ సరిపోతాయి కదా, సో నేను అవే తీసుకున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు బాస్మతి రైస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కొంచెం మంచిగా మనకు ఫ్రై అయిపోయాయి కదా. సో మన గ్రీన్ బీన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. అది కొంచెం ఉడకాలి కదా అని చెక్ చేశాను అనమాట. సో అది కూడా మనకు పచ్చి పచ్చిగా లేకుండా ఉంటుంది కదా, కొంచెం మనకు ఫ్రై అయితే బాగుంటుంది. చిటికెడు పసుపు, కొంచెం కారం, సో కొంచెం పెప్పర్ వేసాము. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా చిటికెడు, అది ఎంతో వేసి వేయనట్లే వేసాను నేను. కొంచెం ధనియాల పొడి వేసాను ఎక్కువ, మిగతాదన్నీ కొంచెం కొంచెం చిటికెడే వేసాను, అంతకంటే ఎక్కువ వేయలేదన్నమాట. సో ఆల్రెడీ మనకు ఎగ్ సో మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేద్దాం. మంచిగా దాన్ని కలిపి పక్కన పెట్టాను. సో ఇది నార్మల్ రైస్, మీరు కావాలంటే బాస్మతి రైస్. నేను మొత్తం వేయలేదు, కొంచెం ఆపేసాను అనమాట. సరే, దానికి సరిపడా వరకే వేసాను. సో ఫైనల్గా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే ఇందులో సాసెస్ ఏమి వేయలేదండి. మీకు కావాలంటే రెడ్ చిల్లీ సాసు, టమాటో సాసు, వెనిగర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను నార్మల్గా చేశాను, అవి ఏమి వేయలేదన్నమాట. సో అవన్నీ వేస్తే మనకి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే అవన్నీ ఏమి యాడ్ చేయలేదు. సో మనకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇట్లా ప్లెయిన్గానే చేశాను అనమాట. ఒకసారి అంతా మనం కొంచెం హై ఫ్లేమ్లోనే మొత్తం కలిపేద్దాం. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను కలిపేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా మన ఎగ్ ఫ్రైడ్ రైస్
మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను అనమాట పిల్లలకి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. సో నేనైతే పెట్టిన వెంటనే మూత కూడా పెట్టను, కొంచెం ఆరిన తర్వాతే మూత పెడతాను అనమాట. సో మనం వేడి మీద కూడా పెట్టకూడదు, కొంచెం హాట్ బాక్స్ అయితే పర్లేదు. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.